దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినమున అనుదిన కుటుంబ ప్రార్థన వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వక వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనమైనటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప ఐశ్వర్యం మనకున్నా కానీ విలువ ఉండదంట. అంటే బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ మంచి పేరు నీవు పొందుకుంటే, మంచి పేరు నువ్వు కలిగి ఉంటే దేవుని దయ వారికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎవరికి మంచి పేరు ఉందంటే నా అంత మంచో లేదని చాలా మంది అంటూ ఉంటారండి. కానీ నీ మంచి, నీ భక్తి, నీ నీతి, నీ యథార్థత నిన్ను సృష్టించిన దేవునికి సమస్తము తెలియపరచబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమున అనుదిన ప్రార్థన ద్వారా దేవుడు నీవు మంచి పేరు పొందాలని దేవుడి రీతిగా మనతో మాట్లాడబోచున్నాడు. కనుక దేవునికి మాటల్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా తెలియపరుస్తున్నాను. మంచి పేరు యొక్క విలువ మహా గొప్పదండి. మనం మంచి పేరు కలిగి ఉండాలనే ఆ విలువ చాలా గొప్పదని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తూ, కనుక మంచి పేరును పొందుటకు ఆస్తులు, అంతస్తులు మరియు పదవులు అవసరం లేదు. క్రీస్తును కలిగి ఉండి మంచి గుణగణములు కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. మంచి పేరు పొందాలంటే మనకు ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు, లేకపోతే నా తరపున వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇది చేస్తారు, అది చేస్తారు అనేది కూడా మనకు అవసరం. కానీ మంచి గుణగణములు కలిగి ఉండాలండి. ఇంకా మనం చదువుకున్నటువంటి మాట, గొప్ప ఐశ్వర్యం కంటేనో మంచి పేరు బంగారము కంటేనో వెండి కంటేనో దయగలిగినటువంటి ఆ కృప మనం పొందుకోవటం మేలండి. ఈనాడు మనకి మంచి పేరు ఉందా, అనగా మంచి గుణగణాలు కలిగి ఉంటున్నామా లేదన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కొన్ని దేవుని యొక్క మాటలను బట్టి ఏ రీతిగా మనం మంచి కలిగి ఉండాలి, ఈ మంచి మనం కలిగి ఉంటే మనం ఏమి కలిగి ఉంటామన్నది బహుసూటిగా దేవుని యొక్క మాటల ద్వారా మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట మనం చూస్తే, మంచి పేరు పొందాలంటే మనం ఏం చేయబడాలంటే మంచి మనసు కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలి? మంచి మనసు కలిగి ఉండాలి. మనం పాడుకుంటాం పాట, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరిచే ప్రాముఖ్యమైనటువంటి మాట, క్రీస్తునకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలని తెలియపరుస్తున్నానండి. ఈ మంచి మనసు మనం కలిగి ఉంటే మనం మంచి పేరు పొందుకుంటాం. మంచి మనసు కలిగి ఉన్నవారు మంచి వాక్యమును మంచిగా వాక్యాన్ని వింటారు. మంచి మనసు కలిగిన వారు సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉంటారు. మంచి మనసు కలిగినటువంటి వారు మనస్సునందు పొరపాటు లేకుండా ఉంటారు. మంచి మనసు కలిగిన వారు క్రీస్తు మనసు కలిగి ఉంటారండి. హల్లెలూయా. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు నేను తెలియపరుస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచి మనసు కలిగి ఉంటున్నారా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇదిగో మంచి మనసు కలిగి ఉండాలని ప్రాముఖ్యంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం చూస్తే కాలేబు గారు మంచి మనసు కలిగి ఉన్నారంటండి. చూద్దాం మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం చూడగలిగితే ప్రాముఖ్యంగా, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. ఇక్కడ చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. ఈనాడు మంచి మనసు మనం కలిగి ఉంటున్నామంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఎదురవుతూ ఉంటుంది. మంచి పేరు పొందాలన్నా, మంచి ఖ్యాతి కలిగి ఉండాలన్నా, దేవుని దృష్టిలో మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలన్నా మన మనస్సు మంచిగా ఉండాలి. అంటే విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూస్తామంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే
ఈ మనస్సులో ఏముండాలంటే ప్రభువుని ప్రార్థించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభు ఇష్ట ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ నీవు కలిగి ఉన్నటువంటి మంచి మనసును బట్టి నీకు మంచి పేరు దేవుడు దయచేస్తాడు. ఈనాడు కాలేబు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు దేవుని దృష్టిలో మంచి మనసు కలిగి ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టెను. పూర్ణమైన మంచి మనసు కలిగిన దాన్ని బట్టి తను ఎక్కడికి వెళ్తాడో ఆ దేశంలో నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, తనకు తోడుగా ఉంటానని తెలియపరుస్తున్నాడండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనల్ని దేవుడు దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, దేవుని తోడు పొందుకోవాలన్నా, దేవుని కృపలో ఎదగాలన్నా, దేవుని దయలో నిలిచి ఉండాలన్నా మనం మంచి మనసు కలిగి ఉండటానికి ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మన మనసులో ఇదిగో ద్వేషములు లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండటానికి వీలు లేదు. మన హృదయం నిండా దేవుని వాక్యముతో నింపబడి ఉండగలిగితే, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే అట్టి వారికి దేవుడు మంచి మనసు దయచేయునుగాక. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూద్దాం. ఆ మంచి పేరును గురించి రెండో పాయింట్, మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం మాటలు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. ఇదిగో మనం మంచి సాక్ష్యం పొందుకొని ఉంటే ఏమవుతుంది? పొందుకొని ఉండకపోతే అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు, అపవాది యొక్క ఊరిలో పడిపోతాం మంచి సాక్ష్యం మనం కలిగి ఉండలేకపోతే. అందుకనే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన సాక్ష్యము ఏ రీతిగా ఉందో దాన్ని ఉన్నట్లుగా సంఘ బిడ్డలకు, దేవుని బిడ్డలకు, అంటే దేవుని సన్నిధిలో చెప్పేటువంటి సాక్ష్యము దేవుని యొక్క చిత్త ప్రకారం చెప్పేవారిగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యము చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ మనం దాచిపెట్టేవారుగా కాకుండా అనేక మందికి తెలియపరిచేవారు ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కనుక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండడానికి ఆరాట పడాలి. పరిశుద్ధ లేఖనం చూస్తే సత్యం వలన మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటాం. ఇంకా నీతిమంతులని సాక్ష్యం పొందుతాం. ఇంకా అతని సాక్ష్యము సత్యమని దేవుడు తెలియపరిచే రీతిగా మనం ఉండాలి. ఇంకా నీ పెదవులే నిన్ను గురించి సాక్ష్యము పలుకుతాయంట. ఇంకా మంచి సాక్ష్యము పొందినదే మిత్రము అని తెలియపరుస్తుంది. కనుక మన సాక్ష్యము ఏ రీతిగా ఉందన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. కొన్ని సాక్ష్యాలు వింటా ఉంటే ప్రభు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొంతమంది చెప్పే సాక్ష్యాలు చూస్తూ ఉంటే దేవుడు ఏంటి ఇలాంటి సాక్ష్యాలు కూడా ఉంటాయి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుందండి. కానీ దేవుని చిత్తమైనటువంటి జీవితం, మనకు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా సాక్షి రూపిగా మనం చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా వెనకం చేయటానికి వీలు లేదు. నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం మంచి పేరు పొందుకోగలిగితే దేవుని యొక్క గుణగణాలు కలిగి మనం జీవించిన వారంగా ఉంటాం. దేవుని చిత్తం అదే. మీరు మంచి మనసు కలిగి ఉండండి, మంచి సాక్ష్యము కలిగి ఉండండి, మంచి పేరు కలిగి ఉండండి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కానీ మనల్ని అపవాది ఏమంటున్నాడంటే నీకు మంచి పేరేం అవసరం లేదు, మంచి సాక్ష్యం అవసరం లేదు, మంచి ఆలోచన ఏమీ అవసరం లేదు అంటున్నాడు. అందుకనే మొట్టమొదటగా అపవాది ఆది కాండములో అవ్వ ద్వారా వారు కలిగి ఉన్నటువంటి మంచిని అపవాది దేవుడి నుంచి దూరపరిచాడండి. ఎప్పుడైతే పాపము వారిలో వచ్చిందో వారి మంచి క్రియలు వారు మరిచిపోయారు, ఆలోచన విడిచినటువంటి స్థితిగతులు ఎదురవుతూ ఉన్నాయి. కనుక మన జీవితంలో కూడా మనం మంచి పేరు కలిగి ఉండాలంటే అపవాదికి ఏమాత్రము తావు ఇవ్వని వారిగా ఉంటూ మంచి సాక్ష్యం కలిగి ఉండి మనం కలిగినటువంటి సాక్ష్యాన్ని బట్టి దినదినము దేవుణ్ణి మహిమపరిచేవారుగా, మనం ఉన్నటువంటి ఆ సాక్ష్యపు జీవితాన్ని బట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షింపబడేవారుగా, మనం ఉన్నటువంటి భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి అన్ని జనులు కూడా ఆశ్చర్యపోయే ఆ మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటే తద్వారా దేవునికి మహిమ వస్తుంది. అట్ ద సేమ్ టైము నీకు అది దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూడగలిగినట్లయితే మంచి పేరు పొందాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్ప్రవర్తనను చూసి వారిని బట్టి దర్శన దినమైన దేవుని మహింపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మన మంచి పేరు పొందాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన మాట, మన చూపు, మన నడవడిక, మన క్రియలు సమస్తము మంచిగా ఉంటే మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉంటుంది. వేటిలో అన్న కొద్ది పొరపాటు ఉందనుకోండి, ప్రవర్తన విషయంలో కూడా పొరపాటులు వస్తూ ఉంటాయి. కనుక
ఈనాడు సూటిగా దేవుడు తెలియపరుస్తున్నాడు, మంచి పేరు నీవు పొందాలని తెలియపరుస్తున్నాడు. కనుక ఆ పేరును పొందుకున్న కొరకు మంచి మనస్సాక్షి కలిగి ఉందాం. మంచిగా మన జీవితంలో దేవుడు చేసినటువంటి సాక్ష్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేక మందికి తెలియపరుద్దాం. అదేవిధంగా మంచి ప్రవర్తన మనం కలిగి ఉండగలిగితే తద్వారా మంచి పేరును మనం దేవుని ద్వారా పొందుకుంటాం. ఇంకా ఈ మంచి మనసు గురించి కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే తర్వాత మీరు వాక్యము ధ్యానం చేసుకొని చదువుకోవాల్సింది తెలియపరుస్తున్నాను. మంచి కార్యము చేసేవారిగా మనం ఉండాలి. మార్కు సువార్త 14:6 ఉంది. ఇంకా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 23:1 ఉంది. అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఇంకా మనం చూస్తే మంచి బుద్ధి కలిగి ఉండాలంట. మంచి పేరు మనం పొందుకోవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:16-17 ఉన్న మాట. ఇంకా 7వదిగా మంచి పోరాటము పోరాడి తిని 1 తిమోతి 4:7 ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో అనేక మంది మంచి పేర్లు పొంది ఉన్నారు. కొందరు పేర్లు మనం చూస్తే మంచి పేరు పొందిన కొన్ని వలె మనము కూడా ఉండాలి. అపోస్తుల కార్యం 10:22 తెలియపరుస్తున్న మాట. అదేవిధంగా మంచి పేరు పొందిన తిమోతి వలె అపోస్తుల కార్యం 16:12 లాగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కనుక మంచి పేరు పొందాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇందా చదువుకున్నటువంటి మాట సామెతల గ్రంథం 22:1 మాట ఒకసారి మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 22:1 మాట ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినదండి. ఇప్పుడు మనకి గొప్ప గొప్పవి ఉంటే మంచిదా, వెండి ఉంటే మంచిదా, బంగారం ఉంటే మంచిదా అన్నది ఆలోచన చేసుకొని ఇవన్నీ అవసరంలా దేవుని యొక్క దయలో మనం ఉంటే మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దయయు కోరదగినది. దేవుని దయను మనం ఎదుగుదాం. దేవుని ద్వారా మంచి పేరు కలిగి ఉండే వారంగా మనం ఉందాం. దేవుని చేత దీవించబడదాం. దేవుని చేత ఆశీర్వాదకరంగా మార్చబడదాం. మనల్ని బట్టి మన తరాలు మంచి దైవజనుడు, లేకపోతే మంచి విశ్వాసి, లేకపోతే మంచి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేవారు అనుకునేటువంటి అట్టి గొప్ప మంచి పేరు దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మంచి పేరు మీరు పొందాలంటే ఇదిగో బంగారం అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదని తెలియపరిచావు. ఇదిగో మీ దయయు కోరదగినదని తెలియపరిచావు. ఆ దయ ద్వారా మంచి పేరు పొందే కృప దయచేయండి తండ్రి. మంచి మనస్సాక్షి దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, మంచి పేరు పొందేటువంటి మనస్సు మాకు దయచే ప్రభా. ఇదిగోనైనా ప్రభా, మంచి ప్రవర్తన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వేటిలో కూడా మేము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నీ శ్రేష్టమైనటువంటి వాక్యము ప్రకారం జీవించేటువంటి ఆ మంచి మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో తండ్రి నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయండి తండ్రి. ఇదిగో నేను కూడా ఈ లోకంలో ఏం కలిగి ఉన్నాను, దేవునిచే మంచి జీవితం నేను కలిగి ఉంటే చాలు కదా, దేవుని చిత్తము జరిగిస్తే చాలు కదా, దేవుని అడుగు జాడలో నడిస్తే చాలు కదా అనేటువంటి ఆ మనసుని బిడ్డలకు మీరు దయచేసి వారిని మంచి పేరు పొందుకునేటువంటి అటు కృప దయచేయమని, ఇదిగో మంచి ప్రవర్తన, మంచి కృప, మంచి ఆశీర్వాదం పొందుకునేటువంటి అటు ధన్యతని బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దూరాన సమీపాన్ని ఈ వీడియో ద్వారా నీ మాటలు ఆలకిస్తూ తండ్రి నాయన ప్రభా, ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు మంచి పేరు కలిగి ఉంటారని మీరు కృప దయచేయండి తండ్రి. ఒకవేళ నీ బిడ్డలు ఏదైనా తండ్రి మంచి పేరు పొందలేనటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఆలోచనలు, అపవాది క్రియలు ఉంటే యేసు నామములో మీరు తొలగించి మంచి పేరు పొందుకునేటువంటి కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ నీ కృప, నీ కాపుదల, నీ ప్రేమతో నింపి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను, చూస్తున్న ప్రతి బిడ్డను దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి మంచి పేరు పొందేటువంటి అట్టి కృప దేవుడు వారికి దయచేసి వారిని నిండారా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.